నమస్తే బీఆర్కే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. రోజులాగే ఇవాళ కూడా ఒక ప్రజా ప్రయోజిత న్యాయాంశంపై చర్చించబోతున్నాం. ఇవాళ సబ్జెక్ట్ వచ్చి పోక్సో యాక్ట్. అసలు అంటే ఏంటి? ఈ చట్టం ద్వారా పిల్లలకు రక్షణ ఉందా? సైబర్ నేరాలు ఏ రకంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? ఈ చట్టం ప్రకారం ఒకరు నేరం చేసినప్పుడు శిక్ష ఏంటి? మైనర్స్ అంటే ఎంత వయసు ఉన్నవారు? అలాగే ఈ చట్టంలో సైబర్ సెల్ సహాయం కోసం అందుబాటులో ఉన్న అధికారుల వివరాలు ఏంటి? అలాంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు న్యాయవాది రంగాప్రసాద్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రంగాప్రసాద్ గారు. నమస్తే అండి. ఓకే, అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ఈ చట్టం ద్వారా పిల్లలకు నిజంగానే రక్షణ ఉంటుందంటారా? ఇది 2012లో ఏంటంటే లైంగిక దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల మైనర్స్ పై పిల్లలపై కాబట్టి ఏంటంటే 2012లో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా పిల్లల రక్షణ కోసం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో 2012లో చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటంటే ఇది చాలా కఠినతరమైన సెక్షన్. అంటే ఇలాంటి నేరాలు చేసే వాళ్లకు ఏ మాత్రం కూడా న్యాయస్థానము అవకాశం లేకుండా వీలైనంత వరకు కూడా ఇక్కడ కూడా ఆ నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్షలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. ఇందులో వెసులుబాటు అనేది ఎక్కడా లేకుండా కూడా ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే పోక్సో యాక్ట్ ఆ నేరంలో పాల్గొన్న ఏ వ్యక్తి అయినా కానీ ఈ నేరం నుంచి తప్పించుకోవడం అనేది సాధారణంగా అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఏంటంటే ఈ పిల్లల్ని రక్షించే ఉద్దేశంతో మైనర్స్ ని లైంగిక దాడులు అనేది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సైబర్ నేరాలు ఏ రకంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మనం గమనించినట్టయితే సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అన్ని రకాలుగా కూడా సైబర్ నేరాలు అనేది ఎలా ఉందంటే ఈ విషయంలో కాకుండా ప్రతి నేరాలలో కూడా వారి యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే సైబర్ నేరగాళ్ళ నుంచి కూడా ఏ విధమైన ఏ మాత్రం సాక్ష్యం దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ నేరం చేసే వాళ్ళను ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఐటీ యాక్ట్ ప్రకారం కూడా సాక్ష్యాలను సేకరించడానికి మంచి వెసులుబాటు అనేది దొరికింది. చట్టాల వల్ల ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళు కూడా ఏ మాత్రం నేరం చేసినా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా కఠినతరమైన శిక్షలు విధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ చట్టం ప్రకారం కనుక ఒక నేరం చేసినప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉంటుంది? ఇందులో ఎలా ఉందంటే ఈ పోక్సో యాక్ట్ లో మాక్సిమం పనిష్మెంట్ అంటే అత్యధికంగా వచ్చేసి అవసరమైతే మరణశిక్ష కూడా విధించే అవకాశం అనేది ఉంది. అంటే ఏంటంటే దీని యొక్క తీవ్రత అనేది ఎంత పెద్దలో ఉందనేది మనం గమనించవచ్చు. ఏంటంటే మైనర్ విషయంలో ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఎప్పుడైనా కానీ మైనర్ పోక్సో యాక్ట్ లో ఇట్లా ఒక కేసు ఫైల్ అయినప్పుడు ఏంటంటే బెయిల్ లభించడం కూడా చాలా కష్టతరంతో కూడుకున్న పని. ఏంటంటే మిగిలిన క్రైమ్స్ అన్నిటికంటే కూడా పోక్సో యాక్ట్ అనేది ప్రత్యేకమైన స్పెషల్ కోర్టుల ద్వారా మాత్రమే విచారణ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఏ ఒక్క చోట కూడా ఈ నేరాలు చేసే వారికి ఏ విధంగా కూడా వెసులుబాటు అనేది లేకుండా బెయిల్ కూడా రావడం అనేది చాలా రోజులతో కూడుకున్న పని. కాబట్టి ఏంటంటే ఈ చట్టం చాలా కఠినతరమైనది. దీనివల్ల పిల్లలకు ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఎక్కడైనా కానీ పిల్లలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తయారు చేయడం అనేది ఇది రక్షణకు కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోనికి అవకాశం ఉంది. ఓకే, ఎవరిపైనైనా సరే ఈ పోక్సో యాక్ట్ కింద ఏదైనా కేసు కనుక నమోదైతే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? వస్తే ఎలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉందంటే నేరం యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం గమనించినట్టయితే మైనర్ పిల్లలపై చేసే క్రైమ్ ఒక పరిస్థితి ఏంటంటే అందులో రకాల ఏంటంటే చట్టాల సెక్షన్లు అనేది 3-4 రకాల సెక్షన్లు ఉన్నాయి. కొన్ని రకాలు ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 3, 4, 5, 6 ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ కి చేసిన నేరం యొక్క పరిస్థితిని బట్టి దాని యొక్క ఆ సంఘటనను ఆచరణగా తీసుకొని సెక్షన్లు అనేది విధించడం అవుతుంది. కాబట్టి ఏంటంటే చేసిన యొక్క నేరం పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏంటంటే సాధారణంగా ఇందులో మినిమం కూడా 3 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనేది విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎలా ఉందంటే బెయిల్ రావడం అనేది చాలా తేలికైన విషయం కాదు. అన్ని రకాలుగా కూడా ఒకనొక సందర్భాలలో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత విక్టిమ్ యొక్క కుటుంబ సభ్యులను కూడా న్యాయస్థానం అడుగుతుంది. అతని వ్యక్తి యొక్క బెయిల్ అనేది అడగడం జరుగుతుంది. ఆ బెయిల్ ఇవ్వడానికి మీకు కూడా ఏమన్నా ఇష్టం ఉందా, లేకపోతే అది మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే బెయిల్ రావడం అనేది ఏంటంటే నేరం యొక్క పరిస్థితిపై ఆధారపడి ఆ బెయిల్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది అన్నది మనం నిర్ణయించడానికి అవకాశం అనేది ఉంటుంది.
ఓకే. మైనస్ అంటే మినిమం ఎంత వయసు ఉన్న వారిని క్యాలిక్యులేట్ చేస్తారు? ఎంత వరకు? మనం ఈ చట్టంలో ఎలా ఉందంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ కూడా మైనర్స్ గా పరిగణించబడుతుంది. 18 సంవత్సరంలో ఒక్క రోజు కూడా తక్కువ ఉన్నా కానీ వారు మైనర్ కిందికే పరిగణించబడుతుంది. మనం కోర్టులో కూడా గమనించినట్టయితే 17 సంవత్సరాల 12 నెలలు కంటిన్యూషన్ ఉన్న వాళ్ళు కూడా నేరం చేసినప్పుడు వారిని కూడా మైనర్స్ గా పరిగణలోకి తీసుకొని మాత్రమే పోక్సో యాక్ట్ ప్రకారం మాత్రమే చట్టం అనేది దాని ప్రకారమే కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మన చట్టంలో ఉన్న విచారణ ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ కూడా బాలురుగా గుర్తించబడుతుంది, మైనర్స్ గా గుర్తించబడుతుంది. వారిపై జరిగే దాడులు ఏదున్నా కానీ పోక్సో యాక్ట్ ప్రకారం మాత్రమే ఆ కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఒకవేళ కనుక మైనర్స్ పై అదే మైనర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇలా పోక్సో యాక్ట్ చట్టం వర్తించేటట్టుగా ఏమైనా చేస్తే కనుక వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది అంటారా? వాళ్ళకు కూడా సేమ్ శిక్షలు ఉంటాయంటారా? లేదంటే ఏంటి పరిస్థితి? వారికి సంబంధించి ప్రత్యేకమైన జువెనైల్ కోర్ట్ అనేది ఉంటుంది. మైనర్ కు సంబంధించి ఏదైనా నేరం చేసినప్పుడు ఏంటంటే జువెనైల్ కోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఎవరైనా కానీ ఒక నేరం చేసినప్పుడు ఏంటంటే ఆ నేరం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉండి ఆ నేరస్తులు కూడా 18 సంవత్సరాల కంటే లోపల ఉన్నప్పుడు జువెనైల్ యాక్ట్ ప్రకారము వారికి అనేది ఈ శిక్ష అనేది ఉంటుంది. కానీ అందులో జ్యుడిషియల్ కస్టడీ అనేది ఉండదు. అంటే ఓన్లీ వాళ్ళ హోమ్కి పంపించడం, అంటే వాళ్లకు సత్ప్రవర్తన కల్పించే ఉద్దేశంతో హోముకు మాత్రం పంపించడం జరుగుతుంది. అంటే ప్రత్యేకమైన హోమ్ అనేది ఉంటుంది. వారిని ఈ జైలుకి అనేది పంపించడానికి అవకాశం ఉండదు. చట్టంలో అలా ఉంది. కానీ కొన్ని తీవ్రమైన నేరాలు చేసినప్పుడు ఏంటంటే సెక్షన్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అంటే 17 సంవత్సరాలు దాటిన వారిని కూడా అవసరమైతే ఆ వ్యక్తి యొక్క నేరం చేసిన వ్యక్తి యొక్క మెంటల్ కెపాసిటీ, మానసిక పరిస్థితి మాత్రము మెచ్యూర్ అయి ఉన్నప్పుడు భావించినప్పుడు మాత్రము అతనికి విధించే శిక్ష అనేది మామూలు మైనర్స్ కి విధించే శిక్ష కంటే కూడా పెద్ద మొత్తంలో శిక్ష విధించడానికి అవకాశం ఉంది. ఆ విధమైన ఇప్పుడు మనం గమనించినట్టయితే కొన్ని నేరాల యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే 16 సంవత్సరాలు పైబడి 17 సంవత్సరాల వాళ్ళు కూడా తీవ్రమైన నేరాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వారి యొక్క ఈ అందులో సంబంధించి మాత్రము ఈ జువెనైల్ యాక్ట్ లో ఏం చేశారంటే కొన్ని మార్పులు చేయడం అయింది. నేరం చేసిన వ్యక్తి 16 సంవత్సరాలు దాటినప్పుడు, అదే విధంగా 17 సంవత్సరాలు దాటినప్పుడు వారి యొక్క మెంటల్ పరిస్థితిని, వారి యొక్క మానసిక పరిస్థితిని ఆధారంగా తీసుకొని వారి యొక్క ట్రయల్ అనేది మేజర్స్ కు విధించే శిక్ష విధించాలా లేక మైనర్స్ కు విధించే శిక్ష విధించాలా అనేది గౌరవ న్యాయస్థానం అనేది ఆ సందర్భంలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. ఒకవేళ ఈ సైబర్ సెల్ సహాయం కోసం అంటే ఎవరెవరిని సంప్రదించాలి, ఏ అధికారులను సంప్రదించాలంటారు? ఈ నేరాలు చేసినప్పుడు మనకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ వారు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు చట్టాలు ఆ విధంగా చెప్తున్నాయి. మైనర్స్ కు సంబంధించి ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు లేదా సైబర్ నేరగాల ద్వారా కూడా ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయవచ్చు. కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసుకొని కేసు మరియు విచారణ అనేది మొదలు పెడతారు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వారికి సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ అదే విధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేవి ఉన్నవి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. ఒకవేళ ఎవరైనా సరే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అని తెలిస్తే కనుక ఎవరికైనా సరే వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయొచ్చు అంటారా? అంటే చేయడానికి అంటే ఎవరైతే చెప్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతారా? ఈ మైనర్ కేసులకు సంబంధించి ఖచ్చితంగా విచారణ అనేది గోప్యంగానే జరగాలి. కారణం ఏంటంటే చట్టం అలా చెప్తుంది. ఏంటంటే సెక్షన్ 23 ప్రకారం ఏంటంటే ఎవరైనా ఈ మైనర్ నేరంలో ఎవరైతే బాధితులు ఉంటారో వారి యొక్క పేరు కానీ వివరాలు కానీ లేదా ఏ ఒక్క చోట కూడా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వారి యొక్క వ్యక్తిగత విషయాలను ప్రచారణ చేయకూడదు అని చెప్పేసి మనకు పోక్సో యాక్ట్ లోని సెక్షన్ 23 క్లియర్ గా క్లుప్తంగా చెప్తుంది. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నేరంలో జరిగినప్పుడు ఏంటంటే మైనర్ యొక్క వివరాలు కానీ వారి పేరెంట్స్ యొక్క వివరాలు కానీ ఖచ్చితంగా గోప్యంగానే ఉంచడం జరుగుతుంది. కానీ ఏ ఒక్క చోట కూడా బహిర్గతం చేయడానికి ఏ విధమైన అవకాశం లేదు. సెక్షన్ 23 అనేది క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా బహిర్గతం చేస్తే వాటిని నేరంగా పరిగణించి వారిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి మనకు సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ కనుక సాక్ష్యాధారాలు చూపించాలంటే ఎలాంటి సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది? అంటే
అటు జరిగిన అఘాయిత్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు సైబర్ నేరాలకు సంబంధించి రెండు విడివిడిగా? మనం అట్లా గమనించినట్టయితే ఏంటంటే ఖచ్చితంగా సాక్ష్యాలకు సంబంధించింది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇతర నేరాలతో కంపేర్ చేసినప్పుడు అయితే పోక్సోకు సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో, సాక్ష్యాల విచారణ కానీ లేదా కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే ఇన్ కెమెరా ద్వారా ప్రొసీడింగ్ నడిపిస్తారు. అంటే సాక్ష్యాలను విచారణ చేసే సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లో ఇతర వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఉండకుండా ఓన్లీ కేవలం న్యాయమూర్తి మరియు అంతేకాకుండా ఒక జడ్జి గారే కాకుండా ఇన్ కెమెరా ద్వారా అయితే ఎవరైతే ప్రాసిక్యూషన్ చేస్తారో ఆ న్యాయవాది మరియు డిఫెన్స్ లాయర్ తప్పించి ఇతర వ్యక్తులందరినీ కూడా బయటకు పంపించేసి ఇన్ కెమెరా ద్వారా ఈ వాంగ్మూల్యాన్ని రికార్డు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ స్టేట్మెంట్ రికార్డింగ్ ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులకు తెలియడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా సాక్ష్యం ఇచ్చే వారికి కూడా ఇన్కన్వీనియన్స్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అన్న ఉద్దేశంతో మాత్రము ఖచ్చితంగా ఈ చట్టంలో ఏంటంటే అన్ని నేరాల కంటే కూడా దీని యొక్క విచారణ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరుగుతుంది. అదే ఈవెన్ సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ క్రైమ్ లో కానివ్వండి లేదా ఈ మామూలు నేరాలు దేంట్లకు సంబంధించినా కానీ పోక్సో యాక్ట్కు సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా విచారణ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి పేరు బయటకు చెప్పడానికి కానీ అవకాశం అనేది లేదు. ఎందుకంటే సీక్రెట్ గా ఉంచవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంటుంది. చట్టం కూడా అదే చెప్తుంది, న్యాయస్థానం కూడా అదే చెప్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారి పేరు అనేది బయటకు రావడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే, ఎవరైనా సరే ఈ పోక్సో యాక్ట్కి సంబంధించి నేరం చెయ్యకపోయినా సరే చేసినట్టుగా క్రియేట్ చేసి ఏమైనా చేస్తే వాళ్ళకి ఏమైనా రక్షణ ఉంటుందంటారా? ఎందుకంటే వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఖచ్చితంగా. అందుకే పోలీసు వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక కంప్లైంట్ రాగానే అంత తేలికగా కేసు నమోదు చేయడం అనేది జరగదు. కారణంగా ఏంటంటే ఒక పోక్స్ యాక్ట్ అనేది ఏదైనా కేసు నమోదు చేసే ముందు ఏంటంటే పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించవలసిన బాధ్యత పోలీసు వారిపై ఉంటుంది. కానీ మీరు అన్నట్టు కొన్ని సందర్భాలలో తప్పుడు కేసులో కూడా ఇరికే అవకాశం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒక డిఫెన్స్ లాయర్ ద్వారా ఇప్పుడు వారి నుంచి ఏంటంటే మనకు చట్టంలో ఎలా ఉందంటే ఎవరైనా కానీ ఒక కేసులో ఇరికినప్పుడు ఏంటంటే వారికి పూర్తిగా ఫండమెంటల్ రైట్ ప్రకారం ఏంటంటే వారు నేరం నిరూపణ చేపించుకునే అవకాశాన్ని కూడా న్యాయస్థానం కల్పిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ నేరం నేను చెయ్యలేదు అని చెప్పేసి అతని దగ్గర ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నా కానీ గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ నేరం చేయలేదు అని చెప్పి నిరూపించుకోవడానికి అవకాశం అనేది వెసులుబాటు అనేది ఉంది. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పోక్సో యాక్ట్ ఏంటంటే ఆ వెసులుబాటు కూడా ఉంది. కాబట్టి ఏంటంటే నేరం చేయనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను నేరం చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి తన వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఏ స్టేజ్ అని ఒక స్టేజ్ అనేది వస్తుంది. ఆ స్టేజ్ లో అన్ని సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం ద్వారా తనను తాను రక్షించుకోవడానికి అవకాశం అనేది ఒకటి వెసులుబాటు అనేది గౌరవ న్యాయస్థానం కల్పిస్తూనే ఉంటుంది. ఓకే, ఈ సైబర్ నేరాలకు సంబంధించి అంటే నార్మల్గా ఎక్కువగా మనం చూసేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా చూస్తాం ఎక్కడ జరుగుతాయంటే. సో వీటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటారు? అంటే చాలా మందికి తెలిసి కూడా అటువైపుకే వెళ్తారు కాబట్టి. సాధారణంగా ఏంటంటే వాళ్ళలో ఏంటంటే సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ చేసి మోసం చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. మనం గమనించినట్టయితే ఏంటంటే మోసపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క మాటల ద్వారా ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే వస్తుందో దాన్ని ఏంటంటే వారు ఆ మాటలకు పడిపోవడం వల్ల మైనర్స్ ఏంటంటే మన చట్టం ఏం చెప్తుందంటే మైనర్స్ కు సంబంధించి వారి యొక్క మానసిక పరిస్థితి అనేది పూర్తిగా అనేది మైనర్స్ సంబంధించేసి ఏంటంటే వారికి ఏమీ తెలియదు, అవగాహన లేని జీవితం అని చెప్పి భావిస్తుంది. చట్టంలో అలా ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళను కూడా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఏంటంటే ఇలాంటి సోషల్ మీడియాలో సైబర్ నేరగాన్ని తప్పుదారిని చుట్టాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఉంటుంది. ఒకవేళ ఈ కేసులో మాత్రము మోసపోయినప్పుడు మాత్రము చట్టాలు అనేది పూర్తిగా రక్షణ కల్పించడానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నవి. కాబట్టి ఏంటంటే ఏ విధంగా కూడా మోసపోయినా కానీ నేరం చేసిన వారికి సరి అయిన శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే సైబర్ నేరాలకు సంబంధించి ఐటీ యాక్ట్ ప్రకారం పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది పోలీస్ వారికి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారికి శిక్ష విధించడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐటీ యాక్ట్లో ఏంటంటే వివరంగా చెప్పడం అయింది. ఇప్పుడు ఐటీ యాక్ట్లో మార్పు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగింది. కాబట్టి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఇలాంటి మోసాలన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఐటీ యాక్ట్లో మార్పు తీసుకొచ్చిన ఉద్దేశం అది. కాబట్టి ఏంటంటే మనకు పూర్తిగా సాక్ష్యం అనేది ఉంటుంది. కాబట్టి ఆ నేరగాళ్లను ఖచ్చితంగా కఠినంగా శిక్షించడానికి అవకాశం అనేది మనకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే,
ఎవరైనా సరే నేరం చేసిన వ్యక్తి ఒకవేళ కనుక ఆ నేరాన్ని ఒప్పుకుంటే, ఈ సైబర్ నేరాలకు సంబంధించి కావచ్చు, పోక్సో యాక్ట్కి సంబంధించి కావచ్చు, ఒప్పుకుంటే కనుక ఏమైనా శిక్షలో మార్పులు ఉంటాయంటారా? ఖచ్చితంగా చాలా మంది ఏం భావిస్తుంటారంటే, నేను నేరాన్ని ఒప్పుకోవడం వల్ల ఏంటంటే మాకు అందులో ఏమైనా వెసులుబాటు ఉంటుంది, శిక్ష తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. కానీ ఏంటంటే పోక్సోకి సంబంధించి సపరేట్గా ఉంది. పోక్సోకి సంబంధించి ఏంటంటే ఒక నేరం అనేది ఒప్పుకోలు జరిగినప్పుడు ఏదైతే నేరం చేశారో దానికి సంబంధించి ఏదైనా ప్రతి నేరానికి సంబంధించి మినిమం టు మాక్సిమం పనిష్మెంట్ అని ఉంటుంది. అంటే ఒక నేరానికి సంబంధించి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అని, లేదా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు అని, ఈ విధంగా వారు చేసే ఒక నేరాన్ని పరిస్థితిని బట్టి అనుకూలంగా ఈ ఈ పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ అంగీకారం చేసినప్పుడు ఏంటంటే అతను నేరం చేసినట్టు ఒప్పుకుంటే మాత్రం శిక్ష విధించకపోవడము అనేది ఉండదు. కానీ అందులో పనిష్మెంట్లో మాత్రము మినిమం పనిష్మెంట్ వితౌట్ ఏంటంటే ఏ మాత్రము ప్రాసిక్యూషన్ ట్రయల్ స్టార్ట్ ముందే ఒప్పుకున్నప్పుడు ఏంటంటే మినిమం పనిష్మెంట్ అనేది విధించడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా శిక్ష నుంచి వెసులుబాటు ఇచ్చే అవకాశం అనేది మనకు చట్టంలో లేదు. అలాంటి అవకాశమే ఉండదు. ఓకే. అంటే వాళ్ళ కుటుంబానికి ఏమన్నా అంటే ఏదైనా ఈ పోక్సో యాక్ట్కి సంబంధించి కావచ్చు, సైబర్ నేరాలకు సంబంధించి కావచ్చు, చేసిన వ్యక్తి ఒకరైతే కనుక వాళ్ళ ఫ్యామిలీ మీద పడేవి చాలా ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీకి అయినా రక్షణ ఉంటుందంటారా? లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంటుంది? వెనకాల ఒకవేళ సపోర్ట్ చేస్తే ఏంటి, సపోర్ట్ చేయకపోతే ఏంటి? ఈ క్రిమినల్ కేసులకు సంబంధించి ఎలా ఉందంటే, ఎవరైతే నేరం చేస్తారో వారు మాత్రమే బాధ్యులు అని చెప్పి మనకు చట్టం చెప్తుంది. చట్టంలో ఎలా ఉందంటే, ఇప్పుడు సివిల్ కేసులకు సంబంధించి వేరుంటుంది, క్రిమినల్ కేసులకు సంబంధించి వేరుంటుంది. సివిల్ కేసులకు సంబంధించి అవసరమైతే ఏంటంటే ఒక సివిల్ దావా వేసినప్పుడు ఆ వ్యక్తి కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా అవసరమైతే బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. కానీ క్రిమినల్ కేసులకు సంబంధించి ఆ విధంగా ఉండదు. ఏ వ్యక్తి అయితే నేరం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే బాధ్యులుగా ఉంటారు. అంతేగాని ఆ వ్యక్తికి సంబంధించి ఏ ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఆ నేరంకు సంబంధించి శిక్ష అనేది విధించడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరికి కూడా శిక్ష విధించే అవకాశం ఉండదు. కానీ మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాలలో ఆ నేరం చేసినప్పుడు ఆ నేరానికి సహకరించినట్టయితే మాత్రం ఎవరైతే కుటుంబ సభ్యులు సహకరిస్తారో వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఆ నేరం నిరూపణ జరిగితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించారని చెప్పేసి నిరూపణ మాత్రం అయితే ఖచ్చితంగా వారికి కూడా ఆ నేరం యొక్క పరిస్థితిపై ఆధారపడి వారికి కూడా శిక్ష విధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని కుటుంబ సభ్యులకు సంబంధించి నేరంలో ఏ ఇతర వ్యక్తిని కూడా బాధ్యులుగా చేయడానికి అవకాశం అనేది లేదు. కేవలము సహకరించినప్పుడు మాత్రమే వారిపై కూడా క్రిమినల్ కేసు అనేది నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ పోక్సో యాక్ట్కి సంబంధించి ఏదైనా నేరం జరిగినప్పుడు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో వాళ్ళకి అంటే ఫాస్ట్గా శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే అది దాని తీవ్రతను బట్టి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేకమైన న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఉద్దేశం ఏంటంటే, మామూలుగా కేసులు అనేది విపరీతంగా పెండింగ్ లో ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక కేసు ఒక నేరం జరిగినప్పుడు ఏంటంటే ఆ కేసు క్లోజ్ కావడానికి చాలా ఏళ్ల తరబడి టైం తీసుకుంటుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వము ఈ విషయాలను కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యమని భావించి చేసిందంటే ఆ సందర్భాలలో ఒక ప్రత్యేకమైన న్యాయస్థానాల ద్వారా మాత్రమే ఈ పోక్సో యాక్ట్ ఏదైతుందో వాటి యొక్క విచారణ కొనసాగించాలి. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి ఎవరైనా నేరం చేసిన వారు ఉంటారో వారిని శిక్షించవలసిన అవసరం ఉందని చెప్పేసి భావించి ప్రత్యేకమైన న్యాయస్థానం ద్వారా అవుతుంది ఈ ట్రయల్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఎవిడెన్స్ అనేది త్వరగా అంటే ఎక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా వీలైనంత తొందరగా ట్రయల్ కంప్లీట్ చేసేసి శిక్ష అనేది ఒక నేరం జరిగినప్పుడు ఏంటంటే ఆ నేరం యొక్క జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా త్వరగా రావాలని చెప్పి ఉద్దేశంతో ఏంటంటే ఇది ట్రయల్ కోర్టు ద్వారా మన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మాత్రమే ట్రయల్ అనేది విచారణ కొనసాగించడం జరుగుతుంది. త్వరగా మాత్రం ముగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్రత్యేకమైన న్యాయస్థానం ఏర్పాటు చేసిన ఉద్దేశమే. అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇంకా ఎలాంటి కేసులకు సంబంధించి త్వరగా జడ్జిమెంట్ వస్తుంది అనుకోవచ్చు అంటారు? అంటే ఈ సైబర్ నేరాలకు సంబంధించి కూడా అందులో చూస్తారంటారా? సైబర్ నేరాలకు సంబంధించి అంటే ఎలా ఉందంటే ఫాస్ట్ ట్రాక్ సంబంధించి మాత్రము ఓన్లీ ఏదైనా మహిళలపై కానీ అఘాయిత్యాలు జరిగినప్పుడు, అంతేకాకుండా పిల్లలపై ఏమైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు ఈ ప్రత్యేకమైన నేరాలకు సంబంధించి మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది.
ఎందుకంటే వాటి యొక్క తీవ్రతని యొక్క ప్రజలపై సమాజంపై ఎక్కువగా తీవ్రత ఉందని భావించినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది సాధారణ కేసులన్నిటితో కూడా కంపేర్ చేసుకుంటే ఏదైతే విచారణ త్వరగా ముగించాలి అని భావిస్తారో, ఏదైతే ప్రజలపై ప్రభావం ఎక్కువ ఉంటుందో, ఏ కేసు అయితే సమాజంలో ఎక్కువగా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందని భావించినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మాత్రం విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ స్టార్ట్ చేయడం అనేది వీలైనంత త్వరగా కూడా కేసు అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సైబర్ నేరాలకు సంబంధించి కావచ్చు, ఈ పోక్సో యాక్ట్కి సంబంధించి కావచ్చు, ఎవరికైనా అంటే సజెషన్ ఇవ్వాలి, దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే, ఏదైనా మైనర్స్కు సంబంధించి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏ ఉద్దేశంలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా మైనర్స్ పై ఏదైనా దాడులు చేసే వారికి శిక్షలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. ఏ విధంగా కూడా మాకు తెలియకుండా చేశాము అని చెప్పి న్యాయస్థానం ముందు చెప్పినా కానీ వారికి ఏ విధంగా కూడా వెసులుబాటు ఉండదు. ఎందుకంటే మైనర్స్ సంబంధించి మనం గమనించినట్టయితే న్యాయస్థానంలో చాలా వరకు 17 years 18 years మధ్యలో ఉన్న వారిపై జరిగిన దాడుల సంఖ్య విపరీతంగా ఉన్నది. అంతేకాకుండా ఎవరైనా 18 years బిలో ఏ మహిళ కానీ ఏ అమ్మాయి కానీ ఎక్కడైనా తన ఇష్టపూర్వకంగా మీ వెంట బయటకు వచ్చినా కానీ అది కిడ్నాప్ కేసు కింద మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మైనర్స్కు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఏదైనా కానీ ఎక్కడైనా కానీ బిలో 18 years పిల్లలు ఎవరైనా కానీ వారి యొక్క ఇష్టపూర్వకంగా కూడా మీతోటి రావడానికి గాను లేదా వేరే ఇతర రకంగా కూడా మీ వెంట వచ్చినా కానీ అది చట్టపరంగా పూర్తిగా ఎవరైతే తీసుకువెళ్తారో వారే బాధ్యులు అవుతారు. కానీ వారి యొక్క ఇష్టపూర్వకంగా వచ్చినప్పటికీ కూడా మీకు వెసులుబాటు అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే మైనర్స్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వారి పిల్లలకు కూడా ఈ చట్టాలపై అవగాహన తీసుకురావాలి. కారణం ఏంటంటే చాలా మంది తెలియక ఈ కేసులలో ఎక్కువ చాలా బాధపడుతున్నారు. మేము న్యాయస్థానంలో చూస్తున్నాం కాబట్టి ఈ విచారణ మీకు ఇలాంటి విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే పోక్సో యాక్ట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ద్వారా ఈ నేరాల నుంచి పొరపాట్ల కూడా ఆ కేసు నుంచి కూడా ఆ కేసులో ఇరకడానికి అవకాశం అనేది ఉండకుండా ఉంటుంది చట్టాల గురించి తెలుసుకుంటే. రైట్, థ్యాంక్ యూ అండి రంగప్రసాద్ గారు, మంచి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే న్యాయ వేదిక. నమస్తే.